నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగింది. ఇప్పటికే నేపాల్లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటగా హెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు నేపాల్ గంజ్కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దీనికి కృతజ్ఞతగా బాధితులు విమానంలో సీఎం చంద్రబాబుకు జై కొడుతూ నినాదాలు చేశారు. జై